మనకు త్రికోణమితి లోపల త్రికోణమితి నిష్పత్తులు ఉంటాయి. అంటే త్రికోణమితి నిష్పత్తులు అంటే ఇక్కడ కర్ణము, దీన్ని మనం ఒక భుజాన్ని ఇప్పుడు ఎదురు భుజం అంటున్నాము, ఇక్కడ ఉన్నటువంటి భుజాన్ని ఆసన భుజం. ఇంతకుముందు అంతా మనకి ఏముందంటే ఇదొక భుజం ఇదొక భుజం అనుకున్నాం, కానీ ఇప్పుడు ఇక్కడ ఒక టీటా తీసుకుంటున్నాం. ఈ టీటాకు ఎదురు ఉన్నటువంటి దాన్ని ఇంతకుముందు భుజం అన్నాం, కానీ ఇప్పుడు ఏమంటున్నాం అంటే ఎదురు భుజం అంటున్నాం. అట్లనే ఈ దానికి పక్కకు సైడ్ ఉన్నందుకు దీన్ని ఏమంటున్నామంటే ఆసన్న భుజం అంటుంది. కర్ణం లెక్కనే ఉంటుంది, కానీ ఇక్కడ టీటా చూస్తున్నాం కాబట్టి ఈ కోణ పరంగా మనం చూస్తున్నాం కాబట్టి దీనికి ఎదురుగా ఉన్నటువంటి దాన్ని ఎదురు భుజం అంటున్నాము, ఈ పక్కకు ఉన్నటువంటి దాన్ని ఆసన భుజం అంటున్నాం. వీటి యొక్క నిష్పత్తులు అంటే ఈ కొలతపై ఈ కొలత, లేదా ఈ కొలతపై ఈ కొలత, లేదా ఈ కొలతపై ఈ కొలత, లేకుంటే ఈ కొలతపై ఈ కొలత, లేకుంటే ఈ కొలతపై ఈ కొలత, అంటే ఒక భుజంపై ఇంకో భుజాన్ని చేస్తుంటే మనకు అక్కడ నిష్పత్తి అనుకుంటూ వస్తుంది. అట్లా ఉన్నటువంటి దానికి ఇక్కడ ఈ త్రికోణమితి ప్రమేయాలు ఉంటాయి. వీటిని త్రికోణమితి నిష్పత్తులు అంటాము. త్రికోణమితి నిష్పత్తులు అంటే ఏం లేదు, ఈ విలువపై ఈ విలువ వేస్తే ఒక నిష్పత్తి వస్తుంది, దానికి ఒక వాల్యూ ఉంటుంది. లేకుంటే ఈ విలువపై ఈ విలువ వేస్తే మనకు ఒక వాల్యూ వస్తుంది, దానికి ఒక నిష్పత్తి అంటాము. అలాంటి నిష్పత్తులు 6 నిష్పత్తులు ఉన్నాయి. ఎన్ని ఉన్నాయి? 6 నిష్పత్తులు ఉన్నాయి. ఆ 6 నిష్పత్తులలో ఫస్ట్ సైన్ థీటా, కాస్ థీటా, టాన్ థీటా, కొసెక్ థీటా, సెక్ థీటా, కాట్ థీటా, ఈ 6 నిష్పత్తులు ఉన్నాయని ఫస్ట్ మనం వీటిని మెమరీ చేసుకోవాలి. ఎన్ని నిష్పత్తులు? 6 ఉన్నాయి. సైన్ థీటా, కాస్ థీటా, టాన్ థీటా, కొసెక్ థీటా, సెక్ థీటా, కాట్ థీటా. తర్వాత ఇప్పుడు త్రిభుజ పరంగా చెప్పినప్పుడు లంబకోణ త్రిభుజంలో వేరే భుజంలో కాదు, లంబకోణ త్రిభుజంలో వర్తిస్తాయి. సైన్ థీటా అంటే ఎదుటి భుజము బై ఆసన్న భుజము. అంటే ఇక్కడ ఈ పటంలో చెప్తే బీసీ బై ఏసీ, కర్ణము ఎదుటి భుజం ఏముంది? బీసీ ఉంది, కర్ణము ఏసీ ఉంది. అటనే కాస్ థీటా ఆసన్న భుజము బై కర్ణము. ఆసన్న భుజం అంటే ఏముంది? ఏబి ఉంది, కర్ణము అంటే ఏసీ ఉంది. టాన్ థీటా అంటే మనకు ఎదుటి భుజం బై ఆసన్న భుజము. ఈ పటంలో ఎదుటి భుజం ఏముంది? బీసీ ఉంది, ఆసన్న భుజం ఏముంది? ఏబి ఉంది. ఈ 3 వస్తే ఈ 3 ఈ విలువలకే ఉల్టా ఉంటాయి. అందుకే నేను ఇక్కడ ఒక కలర్ ఇక్కడ ఒక కలర్ చూడండి. ఇప్పుడు కొసెక్ థీటా అంటే ఏముందంటే కర్ణము బై ఎదురు భుజం, ఇది సైన్ కు ఆపోజిట్ ఉంటుంది. ఇది ఎదురు భుజమే కర్ణం అంటే ఇక్కడ కర్ణం బై ఎదురు భుజం. ఈ 3 వస్తే ఇవి కూడా నేర్చుకోవచ్చు. పటపరంగా చూసినప్పుడు ఏసీ బై కర్ణం, ఏసీ బై ఎదురు భుజము బీసీ. అట్లనే సెక్ థీటా కర్ణము బై ఆసన్న భుజము ఏసీ బై ఏబి. కాట్ థీటా ఆసన్న భుజం బై ఎదురు భుజము. ఈ కాట్ థీటా వచ్చేసి మనకి ఉంటుంది ట్యాన్ కు ఆపోజిట్ లో ఉంటుంది. ఇక్కడ చూడండి ఎదురు భుజం ఆసన భుజం ఉంటే ఇక్కడ ఆసన భుజం బై ఎదురు భుజము. ఇట్లా పటపరంగా మనకు ఈ 6 ప్రమేయాలు త్రికోణమితి 6 ప్రమేయాలు మనకు పర్ఫెక్ట్ రావాలి. సైన్ థీటా అన్నప్పుడే ఏం చెప్పడానికి రావాలి? ఎదుటి భుజం బై కర్ణము. కాట్ థీటా అన్నప్పుడే ఆసన భుజం బై కర్ణము. ఇట్లా చెప్పడానికి రావాలి. ఈ పటంలో ఉన్నటువంటి విలువలు మనకి ఇచ్చినప్పుడు నెక్స్ట్ మనకు చేసినటువంటి ఏంటంటే విలువలు ఇస్తాడు. ఆ విలువలు ఇచ్చినప్పుడు దీంట్లో మనం ప్రతిక్షేపించడానికి రావాలి. అంటే ఇది మనకు రావాలి, నోటికి రావాలి. వచ్చిన తర్వాత ఈ పటాన్ని చూసుకుంటూ మనం ఇందులో ప్రతిక్షేపించడానికి వస్తే ఈ అధ్యాయం మనకు సుఖాంతంగా అయిపోతుంది. అంటే అన్ని లెక్కలు కూడా మనకు వస్తాయి. అంటే త్రికోణమితిలో 2 అధ్యాయాలు ఉన్నాయి. 11వ అధ్యాయం ఒకటి, 12వ అధ్యాయం ఒకటి. 11వ అధ్యాయం 12వ అధ్యాయం మనకు సాఫీగా లెక్కలు అన్ని రావాలంటే ఫస్ట్ కి రావాలి, దీనికన్నా ముందు ఇది రావాలి. పైథాగరస్ సిద్ధాంతం రావాలి. వచ్చి దీంట్లో ఏ విలువలు ఇస్తే ఒక విలువ ఇస్తే 2 విలువలు ఇస్తే 1 విలువ అంతం కావాలి. అట్లే ఇందులో ఫస్ట్ నిష్పత్తులు రావాలి, త్రికోణమితి నిష్పత్తులు రావాలి. వస్తే మనం నెక్స్ట్ ఈ అభ్యాసాలు ఉన్నటువంటి ఏ లెక్కలైనా కూడా మనం ఈజీగా చేయగలుగుతాం. ఫస్ట్ ఈ సూత్రాలు రావాలి.